For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ పద్మావతి. ఎక్కడ చూసినా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలోని స్ట్రెస్. అసలు స్ట్రెస్ అంటే పూర్తిగా మీనింగ్ తెలియని చిన్న పిల్లల నుంచి పన్ను ముసలి వాళ్ళ వరకు ఎక్కడ ఎవరిని చూసినా కూడా స్ట్రెస్ అనే చెప్తూ ఉంటారు. అసలు ఈ స్ట్రెస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి, మొత్తం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ రాంపల్లి కిరణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ మీరు కూడా ఈ వీడియో చూడడం వల్ల ఇంకొంచెం మీకు క్లారిటీ వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. సో చూసేసేయండి వీడియోని. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడున్న జనరేషన్లో లైక్ ఒకప్పుడు మన చిన్నప్పుడు చూసుకుంటే స్ట్రెస్ అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకుంటే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, స్ట్రెస్ అని చెప్పేవారు. బట్ ఇప్పుడు చూసుకుంటే చిన్న చిన్న ఎల్కేజీ స్టూడెంట్స్ నుంచి మనకి ఇంట్లో ఉండే ముసలి వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు స్ట్రెస్ అనే చెప్తూ ఉంటున్నారు. అసలు ఈ స్ట్రెస్ అంటే ఏంటి, ఎందుకని స్ట్రెస్ వస్తుంది, ఈ స్ట్రెస్ అని ఎందుకు మనం ఫీల్ అవుతున్నాం, అసలు దీనికి గల కారణాలు ఏంటో చెప్తారా ఒకసారి? ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రోజులలో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ స్ట్రెస్ 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 చాలా వింటున్నామండి. మీరు అన్నట్టు ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా ఒకప్పుడు మనకు ఉన్న సిలబస్ కి ఇప్పుడు ఉన్న సిలబస్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎల్కేజీ దగ్గర కూడా ఏబిసిడీలు 1 to 40 చదవమని డిఫరెంట్ అంటే ఎల్కేజీలోనే ఒక 5th క్లాస్ స్టాండర్డ్ సిలబస్ ని ఇప్పుడు తీసుకొచ్చారు. చిన్న పిల్లలలో కూడా ఎంత స్ట్రెస్ అనేది అప్పుడే మనము దాన్ని చేస్తున్నాం. అంటే ఇక్కడ ఒక్క విధంగా చెప్పాలి అని అంటే అసలు స్ట్రెస్ అంటే ఏంటిది అనేది మనం కనుక చూస్తే మన ఎక్స్పెక్టేషన్ కి మన యొక్క రియాలిటీకి ఆ మధ్యలో ఉన్న ఉంటది కదా. సో అది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం అనుకో, ఇమీడియట్ రెస్పాండ్ కోసం మనం చూసాం అనుకోండి, అక్కడ మనకు స్ట్రెస్ అనేది వస్తుందండి. కరెక్ట్ గా చూస్తే ఆ స్ట్రెస్ అనేది మీరు అన్నట్టు ముసలి వాళ్ళకు అసలు ఒక్కొక్కసారి కనుక చూస్తే ఈ హోమ్ మేకర్స్ కూడా ఈ టీవీ చూస్తుంటారు, సీరియల్స్ ఈ రోజులలో. అరే సీరియల్లో జరిగే సన్నివేశాలు కూడా చూసి వీళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అవుతారండి. అసలు ఎంత ఘోరం అంటే అరే అక్కడ ఏదో జరుగుతుంది, అత్త కోడళ్ళ మధ్యలో అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో బిజినెస్ లో వాళ్ళు ఏదో కొట్లాడుకుంటారు. సో దాన్ని కూడా చూసి వీళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అవుతుంటారు. ఉద్యోగస్తుడు కూడా ఒక ఏదన్నా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకుందాం, ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు అనుకోండి, ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఇవ్వగానే మొదలవుతుంది స్ట్రెస్. ఎందుకు మొదలవుతుంది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే గనక, ఒక్కసారి ఇవ్వగానే ఆ ప్రాజెక్ట్ ఎన్ని రోజులలో కంప్లీట్ చేయాలో, ఇమ్మీడియట్లీ కంప్లీట్ చేయాలో, ఇలాంటి థాట్స్ అన్ని వచ్చేగానే ఇమ్మీడియట్లీ ఆ స్ట్రెస్ అనేది వన్ బై వన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఒక్కసారి మనము వర్క్ ను బ్రేక్ డౌన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక ఉద్యోగస్తుల గురించి మనం మాట్లాడుకుంటే గనక మనకు ఆ ఇచ్చే వర్క్ ఎంత ఉంది, ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది అని గనక మనం కొంచెం సెగ్రిగేట్ చేసుకొని 1 by 1 స్టెప్ బై స్టెప్ గనక చేసుకుంటే ఆ స్ట్రెస్ అనేది రాదండి. కానీ అందరం ఏం చేస్తాము, ఒక్కసారి ఇవ్వగానే ఈ వర్క్ అయిపోవాలి ఇప్పుడే, మా మేనేజర్ గారు ఇచ్చారు. సో ఇంట్లో ఇప్పుడు హోమ్ మేకర్ గురించి మాట్లాడుకుంటే ఇంట్లో ఏదన్నా పని ఇమీడియట్లీ ఇప్పుడు ఈ పని తొందర అయిపోవాలి, మా పిల్లలు స్కూల్స్కి వెళ్తారు, మా హస్బెండ్ జాబ్కి వెళ్తారు అని తొందరగా చేస్తూ ఉంటారు ఇక్కడ. సో ఈ లేనిపోని స్ట్రెస్ అంతా భరిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి స్ట్రెస్ ఉందనేది కూడా తెలియదండి కరెక్ట్గా చెప్పాలనంటే. ఇప్పుడు స్ట్రెస్ అనేది కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది ఏమంటారంటే మాకు లేదు అని అంటారు. అంటే యాంగర్ వస్తుంటది అప్పుడప్పుడు, మనకు లేనిపోని ఒక కోపం, ఫ్రస్ట్రేషన్ వస్తుంటది. దేనివల్ల వస్తుంది అని అనుకుంటే ఆ రూట్ కాస్ ఎక్కడ ఉంటుందంటే ఈ స్ట్రెస్సే అండి. ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ లోపల ఫామ్ అయిపోయి ఇమీడియట్లీ పని అవ్వాలి, ఇది అవ్వట్లేదు, నాకు సపోర్ట్ చేయట్లేదు, మా హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు, మా ఇంట్లో సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, ఇప్పుడు ఆఫీస్లో అయితే మా బాస్ సపోర్ట్ చేయలేదు నాకు అని. సో వాటి నుంచి వచ్చేది అంతా ఒక స్ట్రెస్గా ఫామ్ అవుతుంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఘోరమైన సిచ్యువేషన్స్ కూడా కొంతమంది దాని నుంచి యాంగ్జైటీ, దాని నుంచి డిప్రెషన్స్, దాని నుంచే కొన్ని ఇప్పుడు రీసెంట్గా కనుక మనం ఒక 1 week జస్ట్ 3-4 days క్రితం కనుక చూస్తే ఒక CA అమ్మాయి రీసెంట్ గా ఆత్మహత్య చేసుకుంది. అది మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఈవై మన సాఫ్ట్వేర్ కంపెనీలో. ఎందుకు ఆ స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తుంది అదే, మా అమ్మాయికి చాలా వర్క్ లోడ్ ఎక్కువైపోయింది ఆ ఉద్యోగంలో, అందుకనే చనిపోయింది అనేది చెప్పేశారు. అంటే ఆమె చెప్పలేకపోయింది. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈ మొహమాటం అనేది ఒకటి ఉంటుందండి చాలా మందిలో. ఈ మొహమాటం అనేది ఎప్పుడైతే మనం వదిలేస్తామో అక్కడ కొంచెమైనా మన స్ట్రెస్ను కొంచెం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి కరెక్ట్గా చెప్పాలనంటే. ఇప్పుడు ఆ అమ్మాయి కనుక
వాళ్ళ బాస్ వర్క్ ఇచ్చాడు కరెక్టే, ఆమె వెళ్ళి జస్ట్ ఎంత అవుతుంది అంటే ఒక 6 months అవుతుంది అందులో జాయిన్ అయ్యి, ఒక యాజ్ ఎ సిఏగా. ఒకసారి వాళ్ళ బాస్ వర్క్ ఇచ్చినప్పుడు కొంచెం ఆమె కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నప్పుడు అక్కడ నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళ బాస్ కానీ ఆ పైన ఉన్న అథారిటీకి కానీ కొంచెం కమ్యూనికేట్ చేయగలిగితే అట్లీస్ట్ దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుండే. అలా చేయకుండా ఏమైంది, మొహమాటానికి వెళ్ళి మా బాస్ నాకు వర్క్ ఇచ్చాడు, నేను కంప్లీట్ చేయాలని ఆమెతో ఆమె అనుకొని అట్లా వెళ్ళిపోయింది. సో దానివల్ల ఏమైంది, ఆ లోపల ఆమెకు స్ట్రెస్ బాగా ఫీల్ అయిపోయింది. దాని నుంచి యాంగ్జైటీ, దాని నుంచి డిప్రెషన్, దాని నుంచి ఏదో తెలియని వెలితి, ఇంకా నేను ఈ వర్క్ చేయకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి అని డిఫరెంట్ ఆలోచనస్. దాని నుంచే ఏమవుతుంది, ఆమెకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చినాయి, ఇమీడియట్లీ సూసైడ్ చేసేసి. చూసారా, అంటే ఒక స్ట్రెస్ అనేది ఎంతకు దారి తీస్తుందో చూడండి. అంటే వాస్తవానికి ఏంటంటే స్ట్రెస్ ను ఎవరు కూడా తగ్గించలేరు. వాస్తవానికి ప్రతి ఒక్కరికి కూడా స్ట్రెస్ ఉంటుంది. మరి యోగాలు చేయడం వల్ల, అలాంటివి చేయడం వల్ల ఈ స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది అని చెప్తారు, ఇది వాస్తవమే అంటారా మరి? యా షూర్, డెఫినెట్ గా. ఎందుకనంటే యోగా, ప్రాణాయామం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే కాస్తంత స్ట్రెస్ ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే స్ట్రెస్, ఇంతకుముందు అన్నట్టు స్ట్రెస్ ని ఎవరు తగ్గించలేరు, స్ట్రెస్ ను మేనేజ్ చేయగలుగుతాం మనం ఎవరైనా. అది మీరు అన్నట్టు ఈ యోగా వీటి వల్ల ఏమవుతుందంటే కాస్త మన యొక్క ఆలోచనలు అనేది కొంచెం డిఫరెంట్ గా షిఫ్ట్ అవుతాయి, థాట్స్ అనేది షిఫ్ట్ అవుతుంటాయి. సార్ యాక్చువల్ గా ఒక మనిషి ఎంత స్ట్రెస్ వరకు భరించగలుగుతాడు? అంటే ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఏ లిమిట్ క్రాస్ అయితే మనిషి స్ట్రెస్ అనేది బ్రెయిన్ బరస్ట్ అయ్యే పొజిషన్ కి వెళ్తుంది అంటారు? అంటే ఎంతో కొంత అయితే స్ట్రెస్ అనేది ఉంటది, మీరు అన్నట్టు అది ఉండాలి కూడా. ఎందుకంటే ఏ వర్క్ అన్నా అవ్వాలి అని అంటే, అమ్మో ఈ పని చేయకపోతే ఎలా ఉంటుందో, ఈ పని జరగకపోతే నెక్స్ట్ ఎలా ఉంటుందో అనేది కొంతవరకు ఉంటే ప్రాబ్లం లేదు ఎవరికైనా. కానీ దానికి మించి ఆలోచించినప్పుడు ఏమవుతుందని అంటే ఆ ఓవర్లోడ్ అయిపోతుంది. ఎట్లా అంటే ఒక 50 kgs రైస్ బ్యాగ్ కనుక నెత్తి మీద వేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన స్ట్రెస్ అనేది మనకు వస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే ఈ పని కాకపోతే ఎలా ఉంటుంది, ఈ రిలేషన్షిప్లో అయ్యో ఇప్పుడు నేను ఏమన్నా అంటే ఇప్పుడు మా వైఫ్ ఏమంటుందో, మా హస్బెండ్ ఏమంటాడో, మా పిల్లలు ఇప్పుడు ఇది చదివించకపోతే వాళ్ళ టీచర్స్ ఏమంటారో, వీళ్ళు చదువుకోకపోతే రేపు ఫ్యూచర్లో ఏమవుతారో ఇలా ప్రతిదీ థాట్ కనుక మనకు ఇట్లా చెప్పుకుంటూ ఇట్లా స్ట్రెస్ ఎక్కువ అవుతుంటే అది ఎక్కువనే అవుతుంది. అది ఏ మనిషి కూడా కాస్తంత స్ట్రెస్ అనేది ఓకే ఫైన్, కానీ బ్రస్ట్ అయింది అనుకోండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాని నుంచే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దాని నుంచే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, మెంటల్లీ ఫిజికల్లీ చాలా ఛాలెంజెస్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం కాస్తంత స్ట్రెస్ ని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే గనక జీవితం ప్రతి ఒక్కరిది కూడా కొంచెం ఆనందమయంగా ఉంటది, వాళ్ళ యొక్క దైనందిన జీవితం కూడా చాలా బాగుంటది. వాస్తవం నిజంగా చాలా చక్కగా చెప్పారు సార్. స్ట్రెస్ అంటే ఏంటి అనేది దానికి ఒక అర్థం అనేది క్లారిటీగా చెప్పారు. నిజంగా మాకు కూడా చాలా బాగా అర్థమైంది మీరు చెప్తుందంతా కూడా వింటుంటే. అండ్ మీరు కూడా చూసారు కదా, స్ట్రెస్ అనేది ఏదైనా కూడా కొంత లిమిట్ వరకే అండి. ఏదైనా వర్క్ చేయండి తప్పులేదు, బట్ ఆ వర్క్ని మొత్తం నేనే చేయగలను అనుకో నెత్తి మీద వేసుకొని దాన్ని స్ట్రెస్లా ఫీల్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అది వర్క్ అవనే లైక్ ఇంకేదైనా కానీ ప్రతి ఒక్కదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయింది అంటే మాత్రం దాన్ని తట్టుకోవడం కష్టమే. కాబట్టి కొంచెం ఆలోచించండి ప్రతిదానికి కూడా. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇన్నిసార్లు మళ్ళీ అడుగుతున్నానంటే మీ డౌట్స్ తెలిస్తేనే కదా, మీ డౌట్స్కి క్లారిటీ ఇవ్వడానికి మేము ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు చేయగలుగుతాం. సో మీరు కూడా మాకు సపోర్ట్ అందించాలి. అండ్ టుడే దిస్ వీడియో గైస్, ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సెలవు.